సీనియర్ భామలంతా సాలిడ్గా బరిలోకి దిగుతున్నారా? మళ్ళీ వాళ్లందరి మధ్య పోటీ తథ్యమా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. వాళ్ల చిత్రాలు రిలీజ్ వెనక ముందు అయినా క్రేజీ ప్రాజెక్టులతో రావడం ఆసక్తికరంగా మారింది. అందాల త్రిష, పొన్నియిన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయిన నాటి నుంచి అమ్మడు సీనియర్ హీరోలే టార్గెట్ గా పనిచేస్తుంది. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. త్వరలో థగ్ లైఫ్, విశ్వంభర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రెండు దశ బదలుగా చెక్కు చెదరని కెరీర్ని కొనసాగిస్తుంది. హీరోయిన్గా మాత్రమే సినిమాలు చేస్తుంది. మధ్యలో లేడీ ఓరియంటెడ్ కొన్ని ప్రయత్నాలు చేసి ఫలించకపోయినా టాప్ స్టార్ అనే లీగ్ మాత్రం కోల్పోలేదు. అలాగే లేడీ సూపర్ స్టార్ రేసులో లేనట్లే కనిపిస్తుంది. కానీ అమ్మడి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే విధ్వంసమే. కోలీవుడ్కే పరిమితమై సినిమాలు చేస్తున్నా సౌత్ అంతా తనవైపు ఉందని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంది. చిరంజీవి తదుపరి సినిమా కోసం 18 కోట్లు తీసుకుంటుందనే ప్రచారం నయన్ రేంజ్ ని మరింత పెంచింది. ఇక స్వీటీ అనుష్క ధాటి తో గట్టిగానే ప్లాన్ చేసింది. గత సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అంచనాలు అందుకోకపోవడంతో ధాటి తో గొప్ప కంబ్యాక్ ఇస్తుందని అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో అనుష్క ఇమేజ్ మారుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరోవైపు వీళ్లకన్నా జూనియర్ అయిన రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటడానికి రెడీ అవుతోంది. తక్కువ టైంలోనే టాప్ స్టార్గా ఎదిగిన భామగా రష్మికకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఈ భామలంతా మళ్లీ ఒకే ఏడాది మళ్లీ మెరిపించడానికి రెడీ అవుతున్నారు.